నీరజ్ కోన డైరెక్షన్లో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోలుగా నటించిన మూవీ తెలుసు కదా. ఈ శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ మూవీ స్టోరీ ఎలా ఉందంటే, చిన్నప్పటి నుంచి అనాథ పెరిగిన వరుణ్ అదే హీరో సిద్ధుకు పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని కోరిక. కానీ లవ్ ఫెయిల్యూర్ అవుతాడు. ఇంతలో అంజలి అదే హీరోని రాశి ఖన్నాతో ఓ సందర్భంలో కలుస్తారు. వీరు అదృశ్యులు ఒకేలా ఉండటం వల్ల పెళ్లి చేసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత అంజలికి పిల్లల పుట్టరని డాక్టర్ చెప్తాడు. తర్వాత ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనే ప్రయత్నంలో డాక్టర్ రాగా కుమారి అదే మరో హీరోని శ్రీనిధి శెట్టి అంజలికి పరిచయం అవుతుంది. అతి గర్భాన్ని మోయడానికి డాక్టర్ రాగా చిత్తుపడుతుంది. అసలు రాగా ఎవరు, ఆమె ఎందుకు వరుణ్ అంజలి లైఫ్లోకి వచ్చింది, దీనివల్ల అంజలి వరుణులకు ఎందుకు గొడవలు జరుగుతాయి అనేది ఈ సినిమా కథ. జాబ్ వంటి భారీ డిజాస్టర్ సినిమా తర్వాత ఈ సినిమా వస్తుంది కాబట్టి సిద్ధుకు ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం. అలానే ప్రముఖ కాస్ట్యూమ్స్ డిజైనర్ నీరజ ఈ సినిమాతో డైరెక్టర్ గా మారడం విశేషం. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో వరుణ్ రాగా లవ్ స్టోరీ, బ్రేకప్, అంజలి వరుణ్ పెళ్లి, సరుగోసి, హర్ష కామెడీతో బాగుంటుంది. కానీ సెకండ్ హాఫ్ లో అంజలికి తన భర్త ఎక్స్ గర్ల్ పైన రాగానే తెలియడంతో తర్వాత అంజలి రెవెంజ్ బోరింగ్ గా ఉంటుంది. చివరిలో అన్నపూర్ణమ్మ ట్రాక్ కూడా పెద్దగా ఆకట్టుకోదు, కానీ కొంత రిలీఫ్ అనిపిస్తుంది. కథ మొత్తం ఆ నలుగురు మధ్య తిరగడం వల్ల స్లో అయింది. దీనివల్ల సినిమాపై ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో బాగున్న సెకండ్ హాఫ్ అది కొనసాగించలేకపోయారు. ఈ సినిమాలో పాటలు బీజం ప్లస్ అయితే అలా అక్కడక్కడే తిరగడం సెకండ్ హాఫ్ ఈ సినిమాకు మైనస్. సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, వరుణ్ పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ ఎప్పటిలాగా తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. అంజలి పాత్రలో రాశి ఖన్నా, ఆగా పాత్రలో శ్రీనిధి శెట్టి తన పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు. అభి పాత్రలో వైవ హర్ష తన కామెడీ టైంతో ఆకట్టుకున్నాడు. తర్వాత చెప్పుకోవడానికి ఈ సినిమాలో పెద్దగా ఎవరు కనిపించరు. డెబ్యూ డైరెక్టర్ నీరజ కోన తను రాసుకున్న స్టోరీ పర్వాలేదు, కానీ ఇంకా బెటర్గా సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే ఉండుంటే బాగున్ను. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బీజిఎంతో ఈ సినిమాకు కొంత ప్లస్ అయిందని చెప్పవచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది, నిర్మాణాలు బాగున్నాయి. ఓవరాల్గా ఈ సినిమా యూత్కి మరియు క్లాస్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వచ్చు, కానీ మిగతా ఆడియన్స్కి అంతగా కనెక్ట్ అవ్వదు. మన సినీ జాత్ర ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.5 out of 5కి.